నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. కవితకు బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. బైపాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పుష్పాంజలి ఘటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని, కాంగ్రెస్ నాయకుల్ని నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పోలీసుల జులుం నడుస్తోందని కవిత ఆరోపించారు. నిజామాబాద్ లో ఎగిరేది గులాబీ జెండానేనే అని కవిత అన్నారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడేమో పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఉండే, మన పోలీసు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు ప్రజల్ని. ఇవాళనేమో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ అట. ఏందంటే ఉల్టా పోలీసు అని కొడతారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఆ కాంగ్రెస్ ఆయన స్టేషన్ లో పెట్టద్దట. వచ్చి బరబర మంచిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకొని వెళ్ళిపోయింది ఆ నాయకుడిని. ఇవాళ ఓన్లీ కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీస్ నడుస్తుంది రాష్ట్రంలో, పోలీసుల జులుం నడుస్తుంది రాష్ట్రంలో. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో చేసిన మంచి పనులు కొనసాగించండి. కొనసాగించే ధైర్యం లేదు, కొత్త చేసే ధైర్యం అసలే లేదు. కానీ ఈ విషయాలన్నీ మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి ఇవాళ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు గుర్తుపెట్టుకోవాలి, ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా రాబోయేదంతా కూడా నిజామాబాద్ లో గులాబీ జెండా శకమే, గులాబీ జెండానే ఎగురుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా దాన్ని మార్చలేరు, ఎక్కడ మార్చలేరు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, రేపు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, రాబోయే ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా చెప్తా ఉన్నాం గులాబీ జెండాదే రాబోతా ఉన్నది, గులాబీ జెండానే జిల్లా అంతా ఎగరబోతా ఉంది.